హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీ ముందుకు ఈ రీతిగా రావడానికి దేవుడు ఎంతో గొప్ప సహాయం చేశాడు. మీరందరూ కూడా ఈరోజు చెప్పబోతున్నటువంటి మాటలు మనసు లగ్నం చేసి మీరు వినవలసిందిగా ప్రభు గారిని మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ముఖ్యంగా ప్రపంచం అంతటికి ఒక గొప్ప అవసరం ఉంది. అదేంటో తెలుసా? ఈ లాక్ ఓపెన్ అవ్వాలంటే ప్రపంచానికి కావాల్సింది స్వస్థత. ఈ స్వస్థత కావాలనంటే ముందుగా దీనికి ఒక పరిష్కారం కావాలి. పరిష్కారం అనగా ఏమంటాం దాన్ని? రోగాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి వైద్యం కావాలి. ఈ రోజున ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి అనేకమైనటువంటి రోగాలు ఉన్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అనేకమైన రోగాలు ఉన్నాయి. ఆ రోగాలన్నిటికీ కూడా వైద్యం కనిపెట్టబడింది. దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తున్నాం. అదేంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ప్రభు ఇలాగంటారు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఫిలిప్పీ సంఘంతో అపోస్తలుడైన పౌలు అన్నారు. మనందరూ తెలుసు. అంటే మన దేవుడు అవసరతను తీర్చు దేవుడు. ఈరోజు మనిషికి ఉన్న ఒక గొప్ప అవసరం ఏంటంటే శరీరానికి స్వస్థత. చూడండి, దేశం ఈరోజు లాక్ అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మెయిన్గా దేశం భయంకరమైనటువంటి ఈ యొక్క వైరస్తో బాధపడుతున్నటువంటి సందర్భం మనందరికి విషయమే, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇంతకన్నా గొప్ప గొప్ప వైరస్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో వాటికి వైద్యం కనిపెట్టింది. దీన్ని గర్వంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే దేవుని నమ్ముకున్న ఆత్మీయులు, దేవుని సహాయం పొందుకున్నటువంటి ఆత్మీయులు వీటికి వైద్యం కనిపెట్టి భయంకరమైనటువంటి రోగాలకి వైద్యాలు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు బైబిల్ని ఆధారం చేసుకుని, దేవుని మాటను ఆధారం చేసుకుని, దేవుని మీద విశ్వాసం నుంచి ప్రజలు పడుతున్న సమస్యలు కళ్ళతో చూసి వాటికి ఎలాగైనా పరిష్కారాన్ని కనుక్కోవాలి అనే తాపత్రయంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి కొన్ని లక్షల ప్రజలు మరణించినటువంటి మరణానికి కారణమైనటువంటి ఒక రోగం ఉంది. ఆ రోగం మలేరియా. ఆ మలేరియా రోగం ప్రపంచాన్ని మీద విలయతాండవం చేస్తూ కొన్ని వేల లక్షల ప్రజలను హతమొందిస్తున్నటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ఒక శాస్త్రవేత్త, మరి రోనాల్డ్ రోజ్ అనేటువంటి ఒక ఆత్మీయుడు ఒక చక్కటి మందు కనిపెట్టడం జరిగింది. దీనికి మలేరియా అనేటువంటి వ్యాధికి. ఈ వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆత్మీయుడు ఒక చక్కటి మందుని దాన్ని కనిపెట్టడం ద్వారా అసలు ఈ వ్యాధికి మూలాలు ఏమిటి, అసలు ఈ వ్యాధి మనిషిని ఎలాగ పట్టి పీడిస్తుందనే దానికి ఆ మూలాలు తాను వెతికి ఆ మూలాలని లోరించి ఆ మూలాలని తాను పసిగట్టి ఇది ఒక దోమ నుంచి రోగం వస్తుందనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియపరిచి దానికి మందు కనుక్కుని ఈ రోజు నాడు కొన్ని వేల లక్షల మరణాలను అతను మరి జయింపు చేయడానికి ఈ ఆత్మీయుడు దోహదపడ్డాడు. ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఒక ఆత్మీయుడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తి, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మలేరియా అనేటువంటి వ్యాధి నుండి తీసిన ప్రపంచాన్ని మరి వాటిని జయించడానికి ఒక ఆత్మీయుడు దోహదపడ్డాడు. రెండవ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ప్రపంచాన్ని కొన్ని లక్షల వేల మరణాలకి కారణమైనటువంటి కలరా అనేటువంటి వ్యాధి మనకి నానుడే. మనం చాలాసార్లు విన్నాం. ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధిని జయింపు చేయడానికి దేవుని ప్రియులారా ఆలోచన చేయండి. మరి ఈ రోగాన్ని జయింపు చేయడానికి మరి రాబర్ట్ కోచ్ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని జయింపు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి మందు కనిపెట్టాడు. మీరు ఆలోచన చేయండి. ఇతను ఒక ఆత్మీయుడు. దేవుడి సహాయం లేకుండా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రపంచాన్ని గడిబిడి చేస్తున్నటువంటి ఈ మహమ్మారి నుండి జయింపు చేయడానికి రాబర్ట్ కోచ్ అనేటువంటి ఈ ఆత్మీయుడు ఒక చక్కటి మందు కనిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం.
ఇవాళ మీరు ఆలోచించి కలరా మన దేశాన్ని అతలకుతలం చేస్తుంది. లక్షల వేల కోట్ల ప్రజలు మరి దేవుని బిడ్డల మట్టిలో కలిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోగం వచ్చినటువంటి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని శరీరపరమైనటువంటి అవస్థల పాలు, మరణాన్ని రుచి చూచారో మనందరికీ తెలియని విషయం కాదు. అంటే ఇంత భయంకరమైనటువంటి ఈ రోగానికి వైద్యం కనిపెట్టింది ఎవరో తెలుసా? ఒక ఆత్మీయుడు. మరొక విషయాన్ని నేను చెప్పనప్పుడు, ఈ రోజున ప్రపంచాన్ని ప్రతి 10 ఇళ్లలో ఒక ఇంటికి ఈ రోగం సోకుతుంది. అదేంటో తెలుసా? క్యాన్సర్. క్యాన్సర్ అనేటువంటి రోగం ఈ రోజుని ప్రతి 10 ఇళ్లలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఈ రోగంతో బాధపడుతున్నాడు. అంటే మీరు ఆలోచించేయండి, ఇది ఎంత ప్రపంచాన్ని శాసించే రోగం. గతంలో దీనికి ఏ రీతిగా వైద్యం చేసేవారంటే, ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో ఆ క్యాన్సర్ ని శస్త్రచికిత్స ద్వారా కొన్ని పరికరాలు వాడి, ఆ పరికరాల ద్వారా మనిషి దేహంలో ఉన్నటువంటి ఆ పుండుని తొలగించే ప్రయత్నం చేసేవారు. అయితే మనిషి ఈ ప్రక్రియలో ఎంత కుమిలిపోయేవాడో, ఎంత అలజడికి లోనయ్యేవాడు, ఎట్టకేలకు ఎంత ప్రయత్నం చేసినా ఆ మనిషి చనిపోయేవాడు, మనందరూ తెలిసిన విషయం. కానీ మేరీ క్యూరీ అనేటువంటి ఒక అమ్మాయి తాను అపారమైనటువంటి జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకుని, దేవుని దగ్గర కోజాడి ప్రార్థించి, ఒక ఆత్మీయురాలిగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ రోగానికి ఒక అద్భుతమైనటువంటి వైద్యాన్ని సమాజానికి, దేశానికి అందించాలి. ఎందుకంటే తన కళ్ళతో తను చూసి ఈ మరణాలు తాళలేక ఈ క్యాన్సర్ అనే రోగం ద్వారా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ రోగాన్ని ఎలాగైనా సమాజం జయించాలని చెప్పి మ్యారీ క్యూరీ అనేటువంటి దంపతులు, ఈ మ్యారీ క్యూరీ అనే అమ్మాయి, తన భర్త పేరు ప్యారీ క్యూరీ, వీళ్ళు కలిసి ఒక అద్భుతమైనటువంటి మరి వైద్యాన్ని సృష్టించారు. అదేమిటి తెలుసా? రేడియేషన్ అనే చికిత్స వారు మరి ప్రపంచానికి అందించడం జరిగింది. ఈ రేడియేషన్స్ ద్వారా కొన్నిసార్లు కొన్ని విధాలుగా ఈ రేడియేషన్ మనిషి దేహం మీద ప్రభుత్వం చేయడం ద్వారా, దాన్ని వారిని పంపించడం ద్వారా ఈ క్యాన్సర్ అనేటువంటి రోగానికి వైద్యం కనిపెట్టడం జరిగింది. ఎవరి అమ్మాయి? ఒక ఆత్మీయురాలు. ఇవాళ మీరు ఒకటి ఆలోచన చేయాలి. వారి పేర్ల నిమిత్తం మనం ఆలోచించినప్పుడు కానీ, వారి యొక్క బయోగ్రఫీలు మనం స్టడీ చేసినప్పుడు కానీ, వారు ఆత్మీయులనే విషయం మరి రూఢి అవుతున్నటువంటి సందర్భం మీరు ఆలోచించి. మరొక భయంకరమైనటువంటి రోగం మన భారతదేశాన్ని కూడా మరి అతలాకుతలం చేసింది. అదేమిటో కాదు, పోలియో. తల్లి గర్భంలో నుంచి చక్కగా పుట్టినటువంటి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అంగవైకల్యంతో, కాళ్ళు చేతులు పనిచేయక, చేతులు కాళ్ళు పనిచేయక అంగవైకల్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాం. మన దేశాన్ని ఒక మరణ దీవిగా, మరణ పొడవిగా చేసేసినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే పోలియో. ఇటువంటి పోలియో వ్యాధికి ఇతను ఒక ఆత్మీయుడు, జోనస్ క్యాంప్ అనేటువంటి వ్యక్తి మరి మనిషి పడుతున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యకి ఎందుకు ఇలాగా అవయవాలు వైకల్యంతో మనిషి బయటకు వస్తున్నాడు, ఎందుకు బిడ్డలాగా అయిపోతున్నాడు అని దాని మీద మరి సంపూర్ణమైనటువంటి స్టడీ చేసి అపారమైన జ్ఞానం దేవుని నుంచి పొందుకుని, దేవుని సహాయాలు కోరుకుని ఒక అద్భుతమైనటువంటి వైద్యం సృష్టించడం జరిగింది. ఈవేళ నేను ఏం చెప్తున్నానంటే, పాస్టర్ గారు అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా చక్కగా మరి గొప్ప వైద్యాలు తయారు చేశారు కాబట్టి మేము కూడా కరోనాకు వైద్యం తయారు చేయాలా, మేము కూడా కరోనాకు మందు తయారు చేయాలని అనుకుంటున్నారేమో. అలా అనుకోకండి. ఆ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క పురోగతి కొరకు, ఆ రంగంలో పనిచేస్తున్న దీని నిమిత్తం ప్రయాసపడుతున్నటువంటి శాస్త్రవేత్తలకే నా ప్రార్థన ఎంత అవసరం అనే విషయాన్ని తెలియపరచడానికే ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన సంఘాలు, సహవాసాలు, కుటుంబాలు, పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, మనం చేస్తున్న పనులన్నింటికి ఒక బ్రేక్ పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? ఈ కరోనా అనే మహమ్మారికి మందు కనిపెట్టలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ ప్రార్థన, నా ప్రార్థన ఒక అద్భుతమైనటువంటి మరి ఒక ఔషధాన్ని, ఒక పరిస్థితిని, ఒక మరి నిరోధక శక్తిని నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా, మనందరి ద్వారా ప్రపంచానికి అందబడుతుందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. బికాస్ కారణం మా దేవుడు ముందే చెప్పాడు. ఏమని? ఇదిగో ఆ ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు అంటున్నారు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరంలో ఆయన తీరుస్తాడు. ఈరోజు మనకున్న అవసరం ఏంటి? ప్రపంచానికి ఉన్న అవసరం ఏంటి? దీని కొరకు నువ్వు భారం కలిగి ఉండవలసిందిగా సంఘమా నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.
అయ్యా నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? ఆ రొనాల్డ్ రోజ్ లాగా, మేరీ క్యూరీ లాగా, రాబర్ట్ కోచ్ లాగా నేను కూడా ముందు కనిపెట్టాలా? కాదు. నువ్వు నేను ముందు కనిపెట్టడం కాదు ఇక్కడ దేవుడు అనేది. వారు అంత అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుని మనం చేయలేని పనులు ఇతరులు చేయగలరు కనుక వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని నీవు నేను ప్రార్థన చేసి మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదన్నటువంటి విషయం ఆలోచించి ఇది ఎంత తీవ్రంగా ఉంది. ఏ రోజు కూడా మన పితరులు కూడా అనుభవించని ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు మన తరంలో మనం అనుభవిస్తున్నాం. కనుక ఇప్పుడు మనం ఎంతో దీని నిమిత్తమై మనం బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి వారి ఉన్నాం. ఈరోజు ఆహారలేమి లేదు, ఆహారలేమి తీర్చబడుతుంది. మీరు చూడండి, ఈరోజు పేదవాడిని ధనికుడిలా తింటున్నాడు. మీరు చూడండి, ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో చూడండి, ఏ న్యూస్ పేపర్లో చూడండి, ఏ వార్తాపత్రికల్లో, ఏ సెల్ ఫోన్ తీయండి, ఏ స్టేటస్ చూడండి, ఏదో ఒక సహాయం ఏదో ఒక రూపంలో ఒక పేదవాడికి అందుతుంది. ఆహారం లేదు ఇప్పుడు మన దేశంలో, కరువు లేదు, బాధ లేదు, అందవలసిన చోట్ల అందుతున్నాయి, సమృద్ధిగా భోజనం చేస్తున్నాడు. మొన్న ఎక్కడో ఒక చోట నేను చూశాను, అదేంటంటే ఉత్తప్పుడు మేము ఎప్పుడు కూడా ఇంత సమృద్ధిగా భోజనం చేయలేదండి, ఈ కరోనా వచ్చి మా కడుపు నింపింది అంటున్నాడు. అంటే చూడండి, కాయకేసి మరి పొద్దున్న టీ పెడతారు, మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ కాఫీ, మధ్యాహ్నం పంచపక్ష పరమాన్నాలను ఒక భిక్షగాడు తింటున్నాడు ఈ కరోనా పేరు చెప్పి. కారణం ఏంటంటే అంత దారుణమైనటువంటి దాతృత్వం ప్రజల్లో నుంచి బయటకు వచ్చేసింది. ప్రజల గుండెలు ఇతరుల పట్ల ఎంతో ఇతరులు పడుతున్న కష్టాలు చవిచూసి వారి కష్టాల్లో సమృద్ధిగా వారు ఏకీపిస్తున్నారు. ఇప్పుడు ఆ కరువు లేదు, ఇప్పుడు ఆహారం ఏం లేదు. ఇక గవర్నమెంట్ చూస్తే ఇంకా రకరకాలుగా సహాయాలు చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలైనటువంటి ఒక అవసరం ఏంటంటే దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ టు ఎండ్ సమ్వేర్. ఎక్కడో దుక్కునే ఈ సమస్య ఆగవలసిన పరిస్థితి ఉంది. ఆగాలంటే ఎలాగా? అపారమైన జ్ఞానం అవసరం. ఈ మహమ్మారిని జయించుటకు కావలసినటువంటి తెలివితేటలు శాస్త్రవేత్తలకు కావాలి. దానికి అనుగుణమైనటువంటి ప్రార్థన శక్తి మనం ప్రతి ఇంట్లో నుంచి, మనం ప్రతి గదిలో నుంచి, ప్రతి ప్రార్థన గదిలో నుంచి మనం మన దేశానికి అందించాలి. అదే మనం చేసే గొప్ప సేవ అని దేవుని సేవకుడికి ఈరోజు ప్రేమతో మనం చేస్తాం. ఈరోజు నువ్వు ఏ సంఘానికి పడుతున్నా, ఎక్కడ వాక్యం వింటున్నా, ఏ ఆత్మీయుడు, ఏ స్థాయిలో, ఏ వ్యక్తివైనా, ఏ మనిషివైనా నువ్వు నీ అందరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన ఏం పని చేస్తుంది సార్, నా ప్రార్థన ఏం బాగుంటుంది, నా ప్రార్థన ఏం పని అవుతుంది. దేవుడు జ్ఞాపకం చేయండి. ఆ యొక్క దుష్టుడైన నెబుకద్నెజరు ఒక శాసనం చేశాడు. ఇదిగో నేను కల కన్నా నా కల మర్చిపోయాను. ఆ కలభావం చెప్పాలి. చెప్పలేని వాడు అందరినీ కూడా బబులోను సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ కత్తివాత పట్టిస్తాను, చంపిస్తానంటే ఒకవేళ ఆ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అన్నటువంటి బైబిల్లో మనం చూసి నలుగురు మనకెందుకులే, మన ప్రార్థన దేవుడు వింటాడేమిట్లే అని చెప్పేసి వదిలేసి ఉంటే బబులోను సంస్థానంలో ఉన్న జ్ఞానులందరూ కూడా మరణాన్ని చవి చూడవలసిన పరిస్థితి వచ్చింది. కానీ జరిగితేంటి? మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మర్చిపోయిన కళను బయటపరుస్తాడని ప్రార్థనను ఒక ఆయుధంగా వారు తీసుకున్నారు. వెళ్ళి ప్రార్థన చేసి తన స్నేహితులతో పురుకొల్పి ప్రార్థన చేసి ఈ మహమ్మారిని జయించుటకు, ఆ యొక్క మరణాన్ని జయించుటకు వారు దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్నారు. ఆ రాత్రే దేవుడు దర్శించి ఆ మర్చిపోయిన కాలం చెప్పాడు, భావాన్ని చెప్పాడు, మరణాలు తప్పించబడి. ఈ రోజు మీరు ఒకటి ఆలోచన చేయాలి సంగమా, నా ప్రార్థన దేనికి పనిచేస్తుందండి? మహా గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, వాడు చేస్తే నేను జరగట్లేదు, నువ్వు చేస్తే జరుగుతుంది. కమాన్, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మా దేశాన్ని విడిపించేయా, ఈ బంధకములో నుండి ఈ లాక్ ను ఓపెన్ చేయగలిగే శక్తి నీకే ఉందయ్యా. మా దేశ నాయకులు ఎంతో కష్టపడుతున్నారు. ఇటు దేవుని బిడ్డ రక్షణ భటులు కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, వీళ్ళంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాసపడుతున్నారు. ఒకంత కష్టం, ఒకంత ఇబ్బంది గృహాల్లో ఉన్నా మనం అందరం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నా దేవుని మీద చూస్తూ ఆధారపడుతూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క సమస్య ఎక్కడో చోట అంతమవ్వాలి. కనుక దీనికి సరైనటువంటి వైద్యం రావాలి, సరైనటువంటి మందు రావాలి, సరైనటువంటి దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం దీనికి కావాలి. ఆత్మీయులు కలరా వ్యాధి నుండి, క్యాన్సర్ వ్యాధి నుండి, పోలియో లాంటి మహమ్మారి నుంచి, మలేరియా లాంటి వ్యాధులు, ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఒక ఆత్మీయులు మందులు కనిపెట్టారు. వీటికి
ఈరోజు నీ ప్రార్థన ఏదో ఒక ఆత్మీయుని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేపబోతుంది. నమ్మిన వారు ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి నమ్మిన వారు ప్రార్థన చేయండి. ఒక ఆత్మీయుడు ఒక అద్భుతమైనటువంటి మందుని దీని కొరకు తయారు చేయబోతున్నాడు. దేశాన్ని రక్షించబోతున్నాడు. దేవుడే వచ్చి రక్షించాలి. దేవుడే వచ్చి రక్షిస్తాడు. దేవుడు మనకు నేరుగా ప్రత్యక్షం అవడం, ఆయా వ్యక్తుల ద్వారా సహాయం పంపిస్తాడు. ఈ రోజున మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి భగవంతుడే సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీ ప్రతి అవసరతను నేను ఏం చేస్తాను, తీరుస్తాను. ఈరోజు నీ అవసరత ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైనటువంటి సమయాన్ని, ప్రార్థనకు సమయాన్ని గడిపి, అయ్యా మరి మేము ఏ రీతిగా మరి ముందుకు జయించుకోవాలి, ఈ పరిస్థితిని, మా దేశాన్ని కాపాడుకోవాలి, మా నేలను కాపాడుకోవాలి, మా ప్రజలను కాపాడుకోవాలి, నీ శిలువ సువార్త ప్రకటించడానికి, వారిని నీ వైపు తిప్పడానికి, రక్షణలో నడిపించడానికి. నిన్ను తెలుసుకోకుండా ఎవరు కూడా ఈ లోకంలో ఆయా వ్యాధుల ద్వారా చనిపోవడానికి వీల్లేదు. నిన్ను తెలుసుకుని వారి కన్ను మూయాలి. నిన్ను తెలుసుకునే రోజు మాకు మరొక అవకాశం ఉంది. ఆయన ప్రతి యాజకుడు, ప్రతి సేవకుడు, ప్రతి స్వార్థికుడు, ప్రతి సంఘ బిడ్డ, ప్రతి సంఘంలో సభ్యుడు ఈరోజు దేవుడి అడగవలసిన వారు కనుక గుర్తుపెట్టుకోండి. ప్రతి దేవుని సంఘం ఆయన ప్రతి అవసరతను తీర్చుకోండి. ఇంకో విషయం నేను చెప్పడం, ఆయన ప్రేమిస్తున్న మనకి సమస్తమైన సమకూర్చి జరిగిస్తున్నాడు. బాబా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సమస్తమైన సమకూర్చి జరిగిస్తున్నాడు. కనుక ఏ విషయం గురించి దిగులు పడకు. నేను ఎన్నడూ విడువను ఎడబాయని వాగ్దానం చేశాను. కనుక ఈ రోజు నాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయని నమ్మి రమ్మన్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడికి ఒకటి మాత్రం గ్యారంటీ, ఫలం గ్యారంటీ. ఆ ఫలము నువ్వు పొందుకోవాలి అంటే ఈ ఆదివారం నాడు, ఈ ప్రత్యేక శుద్ధిలో ఉన్నాడు. దేవుడు నీకు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రతి అవసరం, ఏ అవసరమైన ఆర్థిక ఇబ్బంది అయినా, ఆరోగ్యపరమైన ఇబ్బంది అయినా, శరీరపరమైన ఇబ్బంది అయినా, కుటుంబంలో ఏ అక్కలు ఉన్నా, ఏ లోటు ఉన్నా, ఆయన ప్రతి అవసరము తీరుస్తాను వాగ్దానం చేస్తాను. దేవునికి ఈరోజు నీ హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. అవసరాలు తీర్చే దేవుడు మన ప్రభు. లెట్ us సెలబ్రేట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహిమలో నుండి మా అవసరం తీరుస్తానని వాగ్దానం చేశాం. ఈరోజు ఎవరెవరికైతే ఏ అవసరం ఉందో మీకు తెలుసు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మా దేశానికి, మా ప్రపంచానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవసరత, అది ఈరోజు స్వస్థత. ఏ లోటు లేదు వేళ, కానీ ఆరోగ్యంలో స్వస్థత కావాలి. మనుషులు ప్రపంచంలో ఆనందంగా తిరగలేని కఠినమైన దినాల్లో మేము వచ్చేసాం. వాక్యం దొరకని దినాలు, ఆరాధించలేని దినాలు, ప్రార్థించలేని రోజులు మేము వచ్చేసాం. కనుక మీరు కనికరించి సహాయం చేసి, అయ్యా స్వస్థత దయచేసి, నాయన ఈ రంగంలో, ఈ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఒక గొప్ప వైద్యాన్ని మీరు మాకు అందరికీ, మా ప్రపంచానికి దయచేసి ఈ యొక్క రోగానికి కట్టడి వేయమని ఈరోజు ఈ వాక్యం బిడ్డలు దీవించి, వారి కుటుంబాలు ఏ లోట్లు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, సమస్తం మీకు తెలుసు. వారి అవసరతలన్నీ తీర్చి, నాయన వారి హృదయవాంఛలన్నీ మీరు తీర్చి, త్వరలోనే మేమందరం సమాజంగా ఒక చోట సమావేశమైన ఆరాధించుకునే కృప మాకు త్వరలోనే దయచేయాలి. ఇదిగో మీరు ఇస్తున్న స్వస్థతకై వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ఎవరు ఏ సమస్యలు ఈ వాక్యం అంటున్నారో వారి అవసరాలన్నీ మీరు తీర్చి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని తీసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఈ ఆదివార కాలపు ప్రత్యేక దినం సమృద్ధిగా తోడి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్షేమంగా ఉండండి. ఎవరు బయటకు రావద్దు. మీ గృహాల్లోనే ఉండండి. ఏదైనా ప్రత్యేక అవసరం ఉంటే ఈ కింద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నేరుగా నేను మీతో మాట్లాడతాను. మీ ప్రార్థన అవసరాల కొరకు, ఇతర అవసరతల కొరకు ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.